అందరికీ నమస్కారం. 2024 సంక్రాంతి నోములు కొంపల్లిలో ఉండే నీలిమ గారు, ఇంకా వాళ్ళ అమ్మాయి, వాళ్ళ తోటికోడలు, వాళ్ళ అత్తయ్య గారు నోముకున్న సంక్రాంతి నోములు పంపించారు. థ్యాంక్ యూ నీలిమ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నలుగురు కలిసి చాలా రకాల నోములే నోముకున్నారు. అన్ని నోముల గురించి వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. పండుగను సాంప్రదాయబద్ధంగా చక్కగా జరుపుకున్నారు. ఇంటి ముందు తంపి పేర్చి పాలు పొంగించారు. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కిరణాలు పడుతుండగానే ఈ విధంగా పాలు పొంగించాలి కదా, అందుకని ఇంటి ముందే ఈ పాలు పొంగిస్తారు. ఎక్కడైతే నోముకోదలుచుకున్నారో అక్కడ దేవుడి విగ్రహం కానీ పటాన్ని కానీ ఉంచాలి కదా. ఈ విధంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి 5వ పటువ పెట్టారు. ఇంకా 5వ పటువ ముందు పసుపు కుంకుమ గిన్నెలు కూడా పెట్టారు. రేగి పండ్లు, జీడి పండ్లు ప్లేట్లో పెట్టారు. ఇంకా నువ్వులుండలు 13 నువ్వులుండలు పెట్టుకున్నారు. నీలిమ గారు వచ్చేసి సుమంగళి నోము నోముకున్నారు. ఈ సుమంగళి నోముకని బుట్టలు తీసుకొని బుట్టలలో అన్ని ఐటమ్స్ ఈ విధంగా అరేంజ్ చేశారు. సుమంగళి నోము ఏ విధంగా నోముకోవాలి అనేది వీడియో మన ఛానల్లోనే ఉంది, అది చూసే నేను పెట్టుకున్నాను అని చెప్పారు. ఇక ఇది వచ్చేసి సత్యలక్ష్మి, సదాలక్ష్మి, సంధ్యాలక్ష్మి నోము. ఇక ఇక్కడ వచ్చేసి మల్లెకొమ్మ, తులసి కొమ్మ నోము. ఈ విధంగా 2 బుట్టలలో బియ్యం పోసి మల్లెకొమ్మ, తులసి కొమ్మ పెట్టుకున్నారు. ఇది అత్తింటి అటుకులు, పుట్టింటి పుట్నాల నోము. ఇక ఉప్పు సముద్రం, పాల సముద్రం నోము, అన్నపూర్ణాదేవి నోము, నవధాన్యాల నోము. ఇక ఇవి వాళ్ళ పాపకు గ్రేటర్స్ అండ్ ఇంకా గోల్డ్ కోటెడ్ ఫ్లవర్స్. ఇంకొక నోము వచ్చేసి క్షీరసాగర మదనం నోము. దీనికని 5 చెంబులు తీసుకున్నారు. ఒక దాంట్లో పసుపు, కుంకుమ, నీళ్లు, పాలు, పెరుగు ఈ విధంగా పెట్టారు. వీటిపైన ప్లేట్ పెట్టి బ్లౌజ్ పీసులు, చల్లకవ్వం పెట్టి, కృష్ణుడి విగ్రహం పెట్టి, గౌరమ్మను పెట్టి నోముకున్నారు. ఇక ఈ నోములు వచ్చేసి నీలిమ గారి తోడికోడలు పెట్టుకున్నారు. కూరాడు, నీరాడు నోములు, ఇంకా పసుపు ముద్దలు, నిమ్మకాయల నోము, తీర్థం చెంబుల నోము. తను కూడా సేమ్ సుమంగళి నోము కూడా పెట్టుకున్నారు. ఇంకా క్షీరసాగర మదనం నోము కూడా పెట్టుకున్నారు. పసుపు, కుంకుమ, నువ్వులుండలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇక ఇది వచ్చేసి నీలిమ గారి అత్తయ్య గారు పెట్టుకున్న నోములు. నల్లపూసలు, నానబియ్యం, 5వ పటువ, సేమ్ సుమంగళి నోము, ఇంకా క్షీరసాగర మదనం, తీర్థం చెంబులు ఇవన్నీ కూడా పెట్టారు. ఈ విధంగా నీలిమ గారి అత్తయ్య గారు, తోడికోడలు కూడా సంక్రాంతి నోములు పెట్టి నోముకున్నారు. ఈ విధంగా అన్ని నోములు అరేంజ్ చేసుకున్న తర్వాత దీపాలు వెలిగించి గౌరమ్మలను పెట్టుకొని గౌరమ్మకు పూజ చేశారు. ఇంకా గౌరమ్మకు వత్తి, పత్తి, వస్త్రం, కాయిన్ ఇవన్నీ పెట్టారు. ఇంకా గౌరమ్మకు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి కొంగుకు బొట్లు పెట్టుకొని నోముకుంటారు. ఎన్ని నోములైతే పెట్టుకుంటారో అన్ని నోముల దగ్గర కూడా తమలపాకులు, గౌరమ్మను పెడతారు. కొందరిళ్లలో ఒకే గౌరమ్మను పెట్టుకుంటారు, కానీ ఎక్కువ మట్టుకు అయితే ఎన్ని నోములు పెడితే అన్ని గౌరమ్మలు పెట్టుకునే ఆనవాయితీ చాలామంది దగ్గర ఉంది. తర్వాత కొంగుకు బొట్లు పెట్టి ఈ విధంగా అన్ని గౌరమ్మలపైన, నోములపైన కొంగు కప్పి ఈ విధంగా అయితే నోముకుంటారు. ముందుగా నీలిమ ఈ విధంగా నోముకున్న తర్వాత వాళ్ళ పాప చేత కూడా నోంపించారు. ఎందుకంటే పోయినసారి పాన్పేసి నోంపించారు కదా. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పిల్లల చేత కూడా సంక్రాంతి నోములు నోమించాలి. 5 కానీ 13 కానీ వాళ్ళ ఇంటి ఆనవాయితీని బట్టి నోములు పెట్టి ఎన్ని రకాలైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు పెట్టుకొని గౌరమ్మను పెట్టించి ఈ విధంగా కొంగు బొట్లు పెట్టి నోమిస్తారు. తర్వాత చక్కగా మంగళహారతి పాట కూడా పాడారు. మహాలక్ష్మి తల్లి ఆద్య చక్కగా మహాలక్ష్మిలాగా రెడీ అయ్యావమ్మ. అంతేకాకుండా ఒక మహాలక్ష్మి ఇంకొక మహాలక్ష్మి పాట పాడినట్టుగా ఉంది. చక్కగా పాట కూడా పాడావు. పిల్లలకు ఈ వయసు నుండి ఈ విధంగా అన్నీ అలవాటు చేస్తేనే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా నేర్చుకుంటారు. క్షీరసాగర మదనం నోము నోముకున్నారు కదా, అందులోని పాలు ఈ విధంగా అత్తకి ఇవ్వాలట. అంటే పాలు నీళ్ళలాగా అత్త కోడళ్ళు ఉండాలని చెప్పేసి అత్తకి ఇవ్వాలంటారు. ఇంకా అత్తింటి అటుకులు, పుట్టింటి పుట్నాల నోము కూడా నీలిమగారు నోముకున్నారు కదా. అయితే అటుకులు వచ్చేసి వాళ్ళ అత్తయ్య గారికి ఈ విధంగా నోమిచ్చి తన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ క్షీరసాగర మదనంలో 5 చెంబులు పెట్టుకున్నారు కదా, ఒక దాంట్లో పసుపు కూడా పోసారు కదా, ఆ పసుపు భర్తకే ఇవ్వాలి. ఈ విధంగా క్షీరసాగర మదనంలోని పసుపు ఉన్న చెంబును భర్తకిచ్చి భర్త దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళ అత్తయ్య గారు కూడా క్షీరసాగర మదనం నోము నోముకున్నారు కదా, అందులోని పాల చెంబు వచ్చేసి ఇద్దరు తోటి కోడళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అత్త కోడళ్ళు పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉండాలని చెప్పేసి ఈ పాల చెంబు పెట్టుకొని నోముకుంటారు. అందుకని తను కూడా ఈ విధంగా పాల చెంబు తెచ్చి ఇద్దరి కోడళ్ళకి ఇచ్చింది. ఈ విధంగా నీలిమ గారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా సంక్రాంతి నోములు నోముకున్నారు. అన్ని రకాలు పెట్టుకున్నారు. చక్కగా నీట్గా అందంగా పద్ధతిగా అలంకరించారు. చాలా బాగున్నాయండి నీలిమ గారు. మీ నోములన్నీ కూడా చాలా బాగా నీట్గా అందంగా అలంకరించారు, క్లియర్గా పెట్టారు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా సంక్రాంతికి ఏమేమి నోములు నోముకున్నారు, ఎలా నోముకున్నారు, ఎన్ని రకాలు నోముకున్నారు అనే దాన్ని కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.